Okay. Hi, my dear student and friends. Welcome to Sparks Engineering Academy C. Right. So today I am going to discuss about GATE, Graduate Aptitude Test in Engineering. Right. సో ఇన్ డీటెయిల్. సో ఇది మీరు ఏం చేస్తారంటే ఈ గేట్ చెప్పేటప్పుడు మీరు నీట్గా క్లాస్ వింటున్నట్టుగానే విని నోట్ చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ క్యారియర్. Right. So one by one, point by point I am going to explain. Right. So GATE means graduate. ఈ ఫుల్ ఫామ్ మీకు తెలిసే ఉంటుంది. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్. Aptitude test in engineering. So this GATE is conducted by 7 old IITs and IISc Bangalore on behalf of National Coordination Board GATE, MHRD and Department of Higher Education India. Right. So ఇవి వింటుండగానే మీకు అర్థమైపోవాలి. So this is one of the prestigious examination conducted by 7 IITs and old IITs and IISc Bangalore exclusively for engineering graduates. Have you understood this, right? Actually, after engineering graduation, so there are only 2 opportunities for any engineering graduate. You must go for higher education to enhance your academic skills, or you must join in any reputed organization to extend your technological skills what you have gained in the classroom so far for the benefit of the organization, thereby personal growth also. Have you understood this, right? So రెండే ఆపర్చునిటీస్ ఉంటాయి, 2 వేస్ ఉంటాయి. మీరు హైయర్ ఎడ్యుకేషన్కైనా వెళ్ళాలి, లేదంటే జాబ్కైనా వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా. So I taught in all top level institutes in India. Right. So ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఏదర్ ఆఫ్ ద ఆపర్చునిటీ, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కానీ లేదంటే జాబ్ ఆపర్చునిటీ కానీ, యూ మస్ట్ గ్రాబ్ ఓన్లీ జస్ట్ బై త్రూ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఓన్లీ. గేట్ స్కోర్ ద్వారా మాత్రమే తీసుకోండి. ఫస్ట్ అది ఫిక్స్ అయిపోండి. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్, రైట్? సో గేట్ స్కోర్ కాకుండా ఎవరైనా మీకు హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఎంటెక్లోని కానీ ఎంఈలో కానీ ఒక 2 lakhs పే చేయండి, మీకు సీట్ ఇస్తామని చెప్తే జస్ట్ రిజెక్ట్ చేయండి. విత్ మై ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ డ్యామ్ వేస్ట్. అది అనవసరం. అది మీకు ఆ ఎంటెక్ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ ఎంత మాత్రం యూజ్ఫుల్ కాదు. కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. అలాగే జాబ్ కూడా, రైట్? యూ మస్ట్ గ్రాబ్ ద ఆపర్చునిటీ ఫ్రమ్ ఎనీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ జస్ట్ బై having through valid gate score only. Have you understood this, right? So I will explain what are the various opportunities practically can be observed in higher education as well as job selection కి ఎలా యూజ్ అవుతుంది అది నేను ఒక 1 by 1 రాస్తాను. చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జాబ్. హైయర్ ఎడ్యుకేషన్లో మనకి 5 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంఈ ఆర్ ఎంటెక్ అండ్ ఇది మీకు బాగా తెలుసు మీకు. సెకండ్ వన్ ఈజ్ ఎంఎస్ కోర్స్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎంబీఏ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఫోర్త్ ఆపర్చునిటీ ఈజ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డైరెక్ట్ పిహెచ్డి అండ్ JRF ఆల్సో, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది కూడా మీకు గేట్ స్కోర్ ద్వారానే తీసుకుంటారు మీకు. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? సో ఎంఈఆర్ ఎంటెక్. సో మీరు ఎంఈఆర్ ఎంటెక్ చూసారనుకోండి, ఇది ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్. ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ మీన్స్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ థియరిటికల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ మస్ట్ బి ప్రాక్టికల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ ద డీవియేషన్స్ మస్ట్ బి రికార్డెడ్. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? థియరిటికల్గా మీరు క్లాస్ రూమ్లో చదివింది ఏంటి? ఐడియల్ కేసు. ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో అబ్జర్వ్ చేసింది ప్రాక్టికల్ కేసు కదా. ఈ రెండిట్లో డీవియేషన్ ఉంటుంది. ఇఫ్ ద డీవియేషన్ between these two cases are within the limits of the
industrial requirement, then you can happily certify that the device is well suited to introduce in the public. Have you understood? In the market for public use, right? ఒక డివైస్ ఇస్తారు, మీరు దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఐడియల్గా ఈ వాల్యూస్ ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి. ఆ రెండింటి మధ్య ఉన్న డీవియేషన్ అనేది, డిఫరెన్స్ అనేది ఇండస్ట్రియల్ లిమిట్స్, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ లిమిట్స్ మధ్యలోనే ఉందనుకోండి, దెన్ హ్యాపీలీ యూ కెన్ సర్టిఫై దట్ ద డివైస్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ ఫర్ పబ్లిక్ యూస్. అదర్వైజ్ వీ కెనాట్ సర్టిఫై కదా. అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ ఆఫ్ స్టడీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చూస్ ఎంఈఆర్ ఎంటెక్ కోర్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో చాలామంది మాకు ఎంటెక్ కోర్స్ చేస్తున్నాం అంటున్నారు. ఏంటి నీ బేసిక్ ఎయిమ్ ఏంటి? వై యూ హ్యావ్ చూజన్ ఎంటెక్ కోర్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అంటే చాలామంది చెప్పలేకపోవచ్చు. మీరు ఇప్పుడు చెప్పండి, నాకు ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ ఆఫ్ స్టడీలో ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే నేను ఎంటెక్ కోర్స్కి వెళ్ళాను అని చెప్పండి, రైట్? సో డ్యూరింగ్ దిస్ పీరియడ్, దిస్ యాక్చువల్గా 2 years డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్, రైట్? అండ్ 1.5 year క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అండ్ 6 months ప్రాజెక్ట్ వర్క్. ఫిక్స్డ్ డ్యూరేషన్. అంటే మీరు ఐఐటీస్లో జాయిన్ అవ్వండి, ఐఈసి బెంగళూరులో జాయిన్ అవ్వండి, ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వండి, యూనివర్సిటీస్ ఎక్కడ జాయిన్ అయినప్పటికీ ఇదే మీకు ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉంటుంది. 2 years 1.5 year క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అండ్ 6 months ప్రాజెక్ట్ వర్క్. అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, సో 12,400 stipend will be given by stipend. ఈ స్టైఫండ్ కూడా మీకు ఆఫర్ చేస్తున్నారనమాట. 12,400 స్టైఫండ్. చూడండి, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఎంటెక్ స్టూడెంట్ మీద lakhs of rupees స్పెండ్ చేస్తుంది. ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ శాలరీస్ కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి కానీ, వీటన్నిటి కోసమని చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇన్ అడిషన్ టు దట్, సో 12,400 స్టైఫండ్ కూడా ఇస్తున్నారు గేట్ ర్యాంక్ ద్వారా. గేట్ ద్వారా మీరు వెళ్తే, అలా కాకుండా మీరు ఎంటెక్ కోర్స్ గేట్ ర్యాంక్ కాకుండా వెళ్ళారనుకోండి, ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ దేనైనా, సో ఎంటెక్ కోర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, సో మీరు పే చేయాల్సి ఉంటుంది lakhs of rupees. అండ్ దట్ ఆఫ్టర్ 2 years ద సర్టిఫికేట్ విచ్ ఈస్ మోర్ వ్యాలిడ్. ఎంత మాత్రం అది వ్యాలిడ్ కాదు, అది కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సర్టిఫై దట్ మచ్ ఐ కెన్ సే. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో అందుకని చెప్పేసి ఈ కోర్స్ ఒకటి చూసుకోండి. అలాగే చాలామందికి తెలియదు ఎంఎస్ కోర్స్. ఎంఎస్ కోర్స్ అనేది ఫారెన్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నారు. నో, ఎంఎస్ కోర్స్ ఈజ్ ఆల్సో ఆఫర్డ్ బై రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ ఇండియా ఆల్సో. ఐఐటీస్లో ఉంది, మీకు ఎన్ఐటీస్లో ఉంది ఎంఎస్ఆర్. ఈ ఎంఎస్ కోర్స్ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటేషన్. రీసెర్చ్ ఓరియంటేషన్ అంటే యూ హ్యావ్ టు థరోలీ రివైజ్ ద టాపిక్. ఇప్పుడు మీ టాపిక్ అనేది నేరో డౌన్ అయిపోతుంది. నో నీడ్ టు గో త్రూ ఆల్ ద సబ్జెక్ట్స్. సపోజ్ ఈసీఎల్ అనుకోండి, ఈడీసీ, అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ చదువుతారు. అలాగే మీరు ఎలక్ట్రికల్ పీపుల్ అనుకోండి, ట్రిపుల్ పీపుల్ అనుకోండి, పవర్ సిస్టమ్స్, మిషన్స్, సో మెజర్మెంట్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతారు. బట్ ఇక్కడ ఎంఎస్ కోర్స్లో మాత్రం, సో దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ టు కన్ఫైన్ టు యువర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి మాత్రమే నేరో డౌన్ అవుతుంది. ఆ టాపిక్ మీదనే మీరు రివైజ్ చేస్తూ, పదే పదే చదువుతూ, రివైజ్ చేస్తూ ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది కదా. ఆ కంక్లూజనే మీరు థీసిస్ రూపంలో మీ హెచ్ఓడికి యాడ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు దాని మీద రివైజ్ చేస్తూ, దాని మీద నుంచి కామెంట్స్ రాస్తూ ఉంటారనమాట, రైట్? సో అలాంటి రీసెర్చ్ ఓరియంటేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, యూ కెన్ ఆప్ట్ ఎంఎస్ కోర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కోర్స్ ఆఫర్డ్ బై రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ ఇండియా ఆల్సో. దీనికి ఫిక్స్డ్ డ్యూరేషన్ అంటే ఏం లేదు. మినిమం డ్యూరేషన్ 2 years, మ్యాక్సిమం కెన్ బి ఎక్స్టెండెడ్ టు 5 years or 6 years లైక్ దట్ కదా. ఇది ఇనిషియల్గా మీకు 24,800 స్టైఫండ్ ఇస్తారు ఇనిషియల్గా. మీరు చేస్తున్నట్టు రీసెర్చ్ వర్క్ ఉంటుంది చూడండి. ఇఫ్ యువర్ గైడ్ ఫీల్స్ దట్ దట్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ద సొసైటల్ నీడ్స్, మీరు చేస్తున్నది చాలా యూజ్ఫుల్ అని మీ గైడ్ బిలీవ్ చేశారనుకోండి, సో మీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఈ స్టైఫండ్ని కూడా పెంచుతుంటారు. సమ్టైమ్స్ ద స్టైఫండ్ మే బీ ఎక్స్టెండెడ్ టు lakhs of rupees కదా. సో ఈ lakhs of rupees ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు మీ పీరియడ్ ఎక్స్టెండ్ అయ్యిందంటేనే
దట్ మీన్స్ దట్ యూ హ్యావ్ డ్రాన్ అటెన్షన్ ఆఫ్ ద హైర్ అథారిటీస్. మీ ప్రొఫెసర్స్ అటెన్షన్ మీరు డ్రా చేసినట్టు అర్థమవుతుంది. ప్లీజ్ రిమెంబర్, ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతుంది అంటే 100%, 120% ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈస్ గేట్ ప్రిపేర్ అవ్వాలని మీరు డిసైడ్ అవ్వండి చాలు. ఐ హ్యావ్ సీన్ ద పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్ ఆర్ డూయింగ్ MS కోర్స్. దే డోంట్ నో ఫ్లూయెంట్ ఇంగ్లీష్, దే డోంట్ నో హౌ టు వియర్ డ్రెస్ ప్రాపర్లీ. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు MS కోర్స్ చేసి దే ఆర్ డూయింగ్ వండర్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? 100% పాసిబిలిటీ, యూ బిలీవ్ మీ. హ్యావ్ యూ అండర్స్టూడ్? నార్త్ సైడ్ నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను నేను, అలాగే సౌత్లో కూడా చాలామంది స్టూడెంట్స్ని చూశాను నేను. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే గేట్కి ప్రిపేర్ అవుతామని డిసైడ్ అయితే చాలు. హియర్ వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో ఈ స్టైఫండ్ అనేది అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, MTech కోర్సులో మీకు ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏజ్ లిమిట్ ఉంటుంది. బట్ MS కోర్సులో మాత్రం ఏజ్ లిమిట్ ఏం లేదు. బట్ టైం ఎక్స్టెండ్ చేశారంటేనే మీ తాలూకా వాల్యూ కూడా అదే ప్రొపోర్షనల్గానే పెరుగుతుంది అనమాట. మీ బయోడేటా కూడా చాలా స్ట్రెంగ్తెన్ అవుతుంది అనమాట, స్ట్రెంగ్తెన్ అవుతుంది. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? సో టాప్ లెవెల్ మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, అలాంటి కంపెనీస్ అని రెడ్ కార్పెట్ పరిచి మరి మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటారు. MS కోర్సులో మీ డ్యూరేషన్ ఎక్స్టెండ్ అయ్యిందంటే స్టైఫండ్ అమౌంట్ పెరుగుతుంది. అలాగే యూ కెన్ గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్ in India. Have you understood this, right? You will get immense respect from the society, right? So it doesn't mean that MA or MTech course is less than MS. అలా ఏం కాదు. ఇది MS కోర్స్ MTech కంటే బెటర్ అంటే అలా కాదు కదా. మీరు ఇక్కడ నుంచి ఈ టైం ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు బై ద టైం మీరు నెక్స్ట్ లెవెల్కి ME MTech ద్వారా జాబులో జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్కి మీరు రీచ్ అవ్వచ్చు అనమాట, ప్రమోషన్ ద్వారా. అవి అండర్స్టూడ్ దిస్. అందుకని ప్యూర్గా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ ఆఫ్ స్టడీ, సో యూ కెన్ చూస్ ME or MTech కోర్స్. రీసెర్చ్ ఓరియంటేషన్, దెన్ MS కోర్స్. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? కమింగ్ టు MBA, ఈ BTech MBA కాంబినేషన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్. యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఎంటర్ప్రెనర్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బాగుంది, లేదంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మీకు ఇంట్రెస్ట్. సో MBA course is the best choice. You can seek admission in a MBA course also just by having valid GATE score in reputed institutions like IIMs. Have you understood this, right? So చాలా వరకు మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళండి, అక్కడ ఉన్న AGMస్తో కానీ లేదంటే GMs జనరల్ మేనేజర్స్తో కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు బేసిక్గా చదివేది ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎలక్ట్రికల్ కానీ, ECA కానీ, మెకానికల్ కానీ, దాంతోపాటు MBA కోర్స్ చేసి ఉంటారు. ప్రమోషనల్ ఛానల్ చాలా బాగుంటుంది. యూ కెన్ రీచ్ టు ద టాప్ పొజిషన్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. HRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ HRD డిపార్ట్మెంట్లో మిమ్మల్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పర్సనల్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని మీకు పోస్టింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ దిస్ థింగ్. అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చూడండి, సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ, దీస్ కంట్రీస్. ఇప్పుడు సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ ఇవి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తాయి అనేది ఐ నో నీడ్ టు మెన్షన్ ఎక్స్ప్లిసిట్లీ కదా. లేటెస్ట్ టెక్నాలజీస్, అప్ టు డేట్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ జర్మనీ అయితే వాళ్ళు ఇన్వెంట్ చేసే టెక్నాలజీనే అదర్ కంట్రీస్కి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు అంత అడ్వాన్స్డ్గా ఉంటారు. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ GATE is only the judging parameter recognized. They have recognized that GATE is only the judging parameter in identifying IQ of engineering graduates. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తనకు ఐక్యూని మీరు మెజర్ చేయాలి అనుకుంటే వాళ్ళు GATE స్కోర్ చూడండి అని చెప్తున్నారు. వీళ్ళేంచి GATEని రికగ్నైజ్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో, టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లోని మీకేంచి హైయర్ ఎడ్యుకేషన్కి మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తూ ఆపర్చునిటీ ఇస్తున్నారు అనమాట. Have you understood this, right? So now USA also is considering GATE score.
ఈజ్ ద వన్ ఆఫ్ ద జడ్జింగ్ పారామీటర్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఐక్యూ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? అందుకని చెప్పేసి మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ చేయాలనుకోవడం అనేది తప్పేం కాదు, అలాగే ఫారిన్లో జాబ్ చేయాలనుకోవడం రాంగ్ ఏం కాదు. కానీ ప్రాపర్ వే ఏంటంటే జస్ట్ బై హ్యావింగ్ వ్యాలిడ్ గేట్ స్కోర్తో మీరు ఫారిన్ వెళ్ళడానికి ట్రై చేయండి. దెన్ యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ డైరెక్ట్ పిహెచ్డి, మీరు ఎంఈ ఎంటెక్ కోర్స్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్గా పిహెచ్డిలో కూడా గేట్ స్కోర్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? యూ కెన్ సీక్ డైరెక్ట్ అడ్మిషన్ ఇన్ పిహెచ్డి ఆల్సో. బట్ దీనికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్టడీస్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఫ్రమ్ 10th క్లాస్ ఆన్వర్డ్స్ వాళ్ళు చూస్తున్నారు 95%కి ఎక్కడ తాగకూడదని, బీటెక్లో కూడా 95%కి, అలా వెరీ ఫ్యూ పీపుల్ ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసింది స్టడీస్లోనే. వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ కెన్ సీక్ డైరెక్ట్ అడ్మిషన్ ఇన్ డైరెక్ట్ పిహెచ్డి. సో దట్ ఇది అందరికీ మేము సజెస్ట్ చేయము, అదొక ఆపర్చునిటీ ఉందని మాత్రమే చెప్తున్నాం మనం. అలాగే జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, దే ఆర్ ఆల్సో టేకింగ్ జేఆర్ఎఫ్ కూడాను. వాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ గేట్ స్కోర్ ఉంటే మీకు చాలు అంటే గేట్ స్కోర్ ఉంది, క్వాలిఫైడ్ ఇన్ గేట్ ఎగ్జామినేషన్ అంటే డైరెక్ట్గా జేఆర్ఎఫ్లో తీసుకుంటున్నారు వాళ్ళు. చాలా టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో అన్నింటిలో ఆర్గనైజేషన్ అన్నింటిలో కూడాను గేట్ స్కోర్ని కన్సిడర్ చేస్తున్నారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో దీస్ ఆర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. జాబ్కి వస్తే ఆల్మోస్ట్ ఆల్ PSUs and central government organizations are recruiting in various capacities in their respective organizations just by taking valid gate score only into account for initial shortlisting. Have you understood this right? ఇక్కడ మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ స్కోర్ ఉంటేనే మీరు ఆర్గనైజేషన్స్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ అప్లై చేయడానికి కానీ వీలవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో అండ్ మీరు ఇప్పుడు PSU సెలక్షన్ ప్రొసీజర్ చూసారనుకోండి, మీకు తెలుసు కదా PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అలాగే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కూడా. ఇందులో ఏంటంటే 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తున్నారు. 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఇందులో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ 25 మార్క్స్. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఇఫ్ యు ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్, బీటెక్ సర్టిఫికేట్ ఉంది కనుక మీకు దగ్గర 20 మార్క్స్ విల్ బి యాడెడ్. సో ఇఫ్ యు ఆర్ ఎంటెక్ 22 మార్క్స్ అండ్ పిహెచ్డి డాక్టరేట్ అనుకోండి మీరు 25 మార్క్స్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేదు. మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యారు, పాస్ సర్టిఫికేట్ ఉంది, మీరు ఆ పాస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారనుకోండి డైరెక్ట్గా 20 మార్క్స్ యాడ్ చేస్తున్నారు కదా. ఎంటెక్ అనుకోండి 22 మార్క్స్, డాక్టరేట్ పిహెచ్డి అనుకోండి 25 మార్క్స్. అంటే ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు, అసలు మనకు దగ్గర ఉన్న మన సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయటమే. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? అండ్ సెకండ్ వన్ ఈజ్ గేట్ స్కోర్. గేట్ స్కోర్ అనేది 60 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, మీకు వచ్చే గేట్ స్కోర్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అది ఎవాల్యుయేట్ చేస్తుంది. మీకు 60 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చేది అది చెప్తుంది అనమాట. దాని ప్రకారంగా ఈ గేట్ స్కోర్ని 60 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎన్ని మిగిలియి 25 + 60 85. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి మీకు 15 మార్క్స్ ఉన్నాయి కదా. పర్సనాలిటీ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఫర్ 15 మార్క్స్. పర్సనాలిటీ టెస్ట్ 15 మార్క్స్ కదా. ఇక్కడ చూడండి, పర్సనాలిటీ టెస్ట్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ మీన్స్ దే మే ఆస్క్ ఎనీథింగ్. మళ్ళీ మీకు సబ్జెక్ట్ స్కిల్స్ని కూడా టెస్ట్ చేసేది ఉంటుంది ఇంటర్వ్యూలోని. కానీ ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ యువర్ సబ్జెక్ట్ స్కిల్స్ వర్ టెస్టెడ్ అండర్ గేట్ స్కోర్. గేట్ స్కోర్ని జస్ట్ అబ్జర్వింగ్ గేట్ స్కోర్ ఇట్ సెల్ఫ్. సో మీ సబ్జెక్ట్ స్కిల్స్ అన్నీ దాని ద్వారా తెలిసిపోతున్నాయి మీకు, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ యువర్ యాటిట్యూడ్, వెదర్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద హైయర్ అథారిటీస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్. ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళందరూ మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట కదా. సో మన తలగా బిహేవియర్ కానీ, మన స్మైలింగ్ ఫేస్ కానీ,
పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని, అట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇదంతాను. ఈ పర్సనల్ టెస్ట్లో ఇందులో అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. హౌ వుడ్ యూ రెస్పాండ్ ఈవెన్ ఇఫ్ యూ బాస్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్, ఈవెన్ ఇఫ్ యూ గివ్ ద బెస్ట్ టు ద ఆర్గనైజేషన్. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, వర్క్లో ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారు, కానీ మీ బాస్ మాత్రం మిమ్మల్ని రికగ్నైజ్ చేయటం లేదు కదా, సరిగా రెస్పాండ్ అవ్వటం లేదు, టైంకి రావటం లేదు, ఇలాంటి వాళ్ళని మాత్రం ప్రమోషన్ ఇచ్చున్నాడు, లేదంటే ఒక ఇన్సెంటివ్ ఇచ్చున్నాడు, మీకు మాత్రం ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతుంటారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? అప్పుడు మీరు ఏం చెప్తారు? హియర్ వన్ థింగ్ ఈజ్ వెరీ మచ్, ఐఎమ్ వెరీ షూర్ దట్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, if you add little bit patience to your job, little bit patience to your work, then you will shine like anything. చాలా బాగుంటుంది పేషెన్స్. అదే మీరు చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానండి, మా సార్కి అన్నీ తెలుసు కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది, బిలీఫ్ ఉంది, లెట్ మీ వెయిట్ అన్న, ఆయన ఖచ్చితంగా నన్ను రికగ్నైజ్ చేస్తారు అనేటటువంటి నమ్మకం ఉంది, ఆ రకంగానే నేను నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పండి. చెప్తే then the interviewers will be satisfied. Have you understood this, right? మీకోసం ఆల్రెడీ ఒక బ్రెయిన్లో ఒకటి, మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎస్, ఒక టాప్ చైర్ ఒకటి రెడీ చేసి ఉంచుతారనమాట. రెడీ చేసి మీ తాలూకా పేషెంట్ స్కిల్స్ని మీరు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? అప్పుడే మీరు ఆ చైర్లో కూర్చోడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. దానికోసమని సో మిమ్మల్ని గమనించినట్టే ఉంటుంటారు అనమాట, అబ్జర్వ్ చేయనట్టే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటారు అనమాట. అవి అండర్స్టూడ్ ఇస్ వన్ ఫైన్ డే, ఒకరోజు పిలుస్తారు, పిలిచి జస్ట్ సీట్ గో అండ్ ఆక్యుపై యువర్ చైర్, క్యాబిన్లో ఉన్న చైర్లో కూర్చోండి, మీకు ప్రమోషన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. అవి అండర్స్టూడ్ దిస్. అలాంటి క్వశ్చన్స్ మాత్రం ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్లో ఇప్పుడు గేట్ స్కోర్ ద్వారా మీకు ఇవన్నీ మీరు సెలెక్ట్ అయ్యారని, పర్సనాలిటీ టెస్ట్ లెవెల్ వరకు వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ మీ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ ఈ పర్సనాలిటీ టెస్ట్కి 1:2 రేషియోలో పిలుస్తారు. సపోజ్ 100 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, సో 200 మెంబర్స్ని కాల్ చేస్తారు. ఎట్ ఎనీ కాస్ట్ రిమైనింగ్ 100 మెంబర్స్ మస్ట్ బి రిజెక్టెడ్. ఇన్స్టెంట్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే వాళ్ళని అక్కడికక్కడే సెలెక్ట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ రిజెక్ట్ అయిందని మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ వచ్చినంత వరకు మీ నేమ్ ఇచ్చి టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్స్కి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు టెలికమ్యూనికేషన్స్ బిఎస్ఎన్ఎల్ నుంచి కాల్ వచ్చింది, అక్కడ మీ నేమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ మీ నేమ్ ఇచ్చి ఆర్ఆర్బీకి వెళ్ళొచ్చు అనమాట, లేదంటే బీహెచ్ఈఎల్కి ఫార్వర్డ్ చేయొచ్చు, లేదంటే బీఈఎల్కి ఫార్వర్డ్ చేయొచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఫార్వర్డ్ చేయొచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఫార్వర్డ్ చేయొచ్చు, అట్లా ఉంటుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో అందుకని చెప్పేసి గేట్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ దట్ either of the opportunity, either for a higher education or job opportunity, you must grab the opportunity only just by having valid gate score, right? Let me tell you, సొసైటీలో ఒక ఇది ఉంది, అపోహ ఉంది, ఏంటంటే గేట్ ఈజ్ టఫ్, ఓన్లీ కెన్ ఇంటెలిజెన్స్, టాప్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ కెన్ డూ ఇట్, ప్రిపేర్ అవ్వగలరు అనేటటువంటి అపోహ ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ gate is not tough but tricky. Have you understood this, right? If you are able to add little bit analytical skills to your study, that becomes a gate preparation. కొద్దిగా దానికి అనలిటికల్ స్కిల్స్ని మీరు యాడ్ చేశారనుకోండి, మీరు క్లాస్ రూమ్లో చదువుతున్న దానికే యాడ్ చేశారనుకోండి, అదే గేట్ ప్రిపరేషన్ అవుతుంది, రైట్? వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్ టు ఎన్హాన్స్ యువర్ అనలిటికల్ లాజికల్ స్కిల్స్, దేర్ బై యూ కెన్ అచీవ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. మీరు అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా మీరు టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, టైంని మేనేజ్ చేయడం మీకు బాగా వస్తుంది. ఐ నో నీడ్ టు మెన్షన్ ఎక్స్ప్లిసిట్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. టైమ్ మేనేజ్మెంట్ ప్లే వైటల్ రోల్. డూ యూ అగ్రీ విత్ ది స్టేట్మెంట్? ఎస్, దట్ ఈజ్ ట్రూ. టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్, మీరు యూనివర్సిటీలోని 1 అవర్లో రాసిన ఆన్సర్ అనేది ఇక్కడ నుంచి 1 మినిట్లోనే వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉంటారనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో ఎట్లాగా ఇది పాసిబుల్ అవుతుందంటే, సో మీరు
చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, ఎన్హాన్స్డ్ యువర్ అకాడమిక్స్ అనలిటికల్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకున్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? ఈ అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే కోచింగ్లో జాయిన్ అయితేనే ఇంప్రూవ్ అవుతాయి. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? సో నేను ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం లేదు, దట్ ఈజ్ ట్రూ. సో ఈవెన్ ఐఐటీస్లోని వాళ్ళు చాలా బాగా చదువుతుంటారు, బట్ వాళ్ళు వచ్చి కోచింగ్లో జాయిన్ అవుతారు, అప్పుడే వాళ్ళ సబ్జెక్ట్ అంతా ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? టోటాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒకే క్లాస్ రూమ్లో చూస్తారనమాట. దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటర్లింక్ బిట్వీన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? అది ఆర్గనైజేషనల్ స్కిల్స్ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. You were able to answer the interlinked subject, inter-subject questions also, interrelated subject questions also. Have you understood this, right? So that is why GATE coaching is compulsory, and GATE exam ki attend avadam అనేది very compulsory for every engineering graduate, especially for core branch engineering student. Have you understood this, right? So పాస్ట్ ఎడ్యుకేషన్ అనేది సంబంధమే లేదు. పాస్ట్లో మేము నెగ్లెక్ట్ చేసామండి, మాకు అంత నాలెడ్జ్ లేదు, లేదంటే వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్, వీ డో నాట్ నో ప్రాపర్ ఇంగ్లీష్ ఆల్సో, మాకు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇవేవి కాదండి, ఇవేవి కాదు, రైట్? అవర్ టీమ్ మెంబర్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ గేట్, రైట్? సో ఒక్కసారి వచ్చి మీరు కోచింగ్లో జాయిన్ అవ్వండి, దెన్ యూ విల్ రియలైజ్, ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ద బెస్ట్. మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని మీరు అర్థం చేసుకుంటారు కదా. నేను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను నేను, ఈవెన్ నార్త్ ఇండియన్స్ని. ఒకటైతే వాస్తవం, ఈ తెలుగు స్టేట్స్లో ఉండేవాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు ఈ జూనియర్ కాలేజెస్లోని చదువుతూ మీరు మ్యాథ్స్ కోసం, ఫిజిక్స్ కోసం నైట్ అవుట్లు చేశారు, నాకు ఆ విషయం తెలుసు కదా. సో ఇవన్నీ ఇంజనీరింగ్లో చాలా కష్టపడుతున్నారు, ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుంటున్నారు, అక్కడికి వచ్చాక బాగానే కనెక్ట్ అవుతున్న సబ్జెక్ట్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ చాలామంది డివేట్ అయిపోయి ఈజీ పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఈ గేట్ నుంచి విడిచిపెట్టేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అదే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అనుకోండి, దే నో హౌ టు డూ బిజినెస్ విత్ దేర్ సబ్జెక్ట్. ప్రతి దాన్ని గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. అందుకనే మీరు ఏ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళండి, అందులోనే ఉన్న ఇంజనీర్స్ కానీ, ఇంజనీర్ క్యాడర్ నుంచి టాప్ పొజిషన్లో ఉన్న క్యాడర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్సే ఉంటున్నారు. వాళ్ళు మీ అంత కష్టపడిన వాళ్ళు కాదు, మీ అంత మనీ కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు, టు బీ ఫ్రాంక్. బట్ దే నో హౌ టు డూ బిజినెస్ విత్ దేర్ సబ్జెక్ట్. ఒకసారి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారంటే వాళ్ళు, మీరు ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఇంకేం చెప్పరు, గేట్ కోసమే జాయిన్ అయినట్టు. గేట్ ప్రిపేర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, స్టార్టింగ్ నుంచి కూడా గేట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సెకండ్ ఇయర్లోకి వచ్చారంటే చాలా సీరియస్ అయిపోతారు గేట్ విషయంలో. ఎందుకంటే ఆల్ కోర్ సబ్జెక్ట్స్ ఎందులో మీకు స్టార్ట్ అవుతాయి? సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈజ్ వెరీ క్రూషియల్. అప్పుడు ఒక్కసారి గేట్ ర్యాంక్ తెచ్చుకున్నారంటే యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? యూ మే నాట్ బి నోయింగ్. చాలామందికి తెలియదు. మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఫైనల్ ఇయర్లోని ఒక ప్రాజెక్ట్ వర్క్ ఎలాగో, లేదంటే ఒక ల్యాబ్ ఎగ్జామ్స్ ఎలాగో, అలాగే మేము గేట్ ఎగ్జామ్ని కూడా ట్రీట్ చేసేవాళ్ళం కదా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దానివల్ల డివేట్ అయిపోయినారు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్ స్టూడెంట్స్. ఇక్కడ చాలామంది డివేట్ అయిపోయినారు, ఈజీ పాత్కి అలవాటు పడిపోయినారు. అలా కొంతకాలం నడిచింది, ఒక 15 years వరకు అది జరిగింది. కానీ నౌ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ 100%. వితౌట్ గేట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు సస్టైన్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ. ఇప్పుడు కాదు అసలు, ఎస్పెషల్లీ కోర్ బ్రాంచ్ స్టూడెంట్, ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి అసలు పాసిబుల్ కాదు. యూ బిలీవ్ మీ. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఈజ్, గేట్లోని ప్రొపోర్షనల్ బెనిఫిట్ ఉంది మీకు. ప్రొపోర్షనల్ బెనిఫిట్ అంటే మీరు జస్ట్ క్వాలిఫై అవ్వండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద టాప్ లెవెల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లైక్ అశోక్ లైలాండ్, రిలయన్స్. సో ఇలాంటి ఆర్గనైజేషన్, టాప్ లెవెల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని మీకు, ఎల్ఎన్టీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దే ఆర్ ఆల్సో రిక్రూటింగ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్
in various capacities just by taking valid GOAT score only into account కదా. మరి కొంచెం మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ పిఎస్యూస్. ఇంకా మంచి స్కోర్ వచ్చింది, 80 అబోవ్ స్కోర్ వచ్చింది అనుకోండి, 800 అబోవ్ వచ్చింది అనుకోండి, ఇంకా నేను చెప్పాల్సింది లేదు. మీరు హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలంటే ఐఎస్సి బెంగళూరుకి వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఓల్డ్ ఐఐటి, ముంబై ఐఐటి కానీ, ఢిల్లీ ఐఐటి కానీ, లేదా అవి అండర్స్టూడ్ చెన్నై ఐఐటి, అలాంటి ఐఐటీస్లో మీకు సీట్ వస్తుంది. లేదు అంటే మీరు ఏ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలనే ఈ గేట్ స్కోర్ ద్వారా యూ కెన్ సీక్ ఆపర్చునిటీ, యూ కెన్ గ్రాబ్ ఆపర్చునిటీ ఫ్రమ్ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్. అవి అండర్స్టూడ్ తీసుకురా. మీరు అప్పుడు చెప్తారు, ఈ గవర్నమెంట్ జాబ్ రావడం ఇంత ఈజీనా, ఐఐటీస్లో సీట్ సంపాదించడం ఇంత ఈజీయా, అసలు నాకు తెలియదే అని మీరు అనుకుంటారు. అవి అండర్స్టూడ్ దిస్ రైట్. సో చాలామంది, నేను నార్త్ ఇండియాలో కూడా చాలామందిని చూశాను నేను. సో వాళ్ళకి ఏం తెలియదు, ఏం లేదు, గేట్ కోసం ప్రిపేర్ అవడమే వాళ్ళకి తెలుసు. కోచింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కారు, ఖచ్చితంగా కోచింగ్ జాయిన్ అవుతారు. కమర్షియల్ ఆస్పెక్ట్లో అయితే నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా కాదు అసలు. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి, యు ఆర్ గోయింగ్ టు అనలైజ్ హౌ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద స్క్రీన్. ప్రతి దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇఫ్ ఐ సే వాట్ ఈజ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అన్నారనుకోండి, ఎలక్ట్రానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ which deals with the movement of the electron, అని నేను చెప్పగానే ఒక బ్లింకింగ్ పార్టికల్ మీ ఐ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కదా. అంటే ఏంటి, అంతలాగా మీరు ఓన్ చేసుకుంటారు, అంతలాగా ఇన్వాల్వ్ అయిపోతారు మీరు. అలా ఎంత ప్రిపేర్ అవుతారంటే 6 to 8 months మీరు అలా ప్రిపేర్ అయ్యారనుకోండి, త్రూఅవుట్ ద లైఫ్ యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. దట్ ఈస్ వై డోంట్ కాంప్రమైజ్, డోంట్ టేక్ చాయిస్ ఇన్ ప్రిపేరింగ్ గేట్ ఎగ్జామినేషన్. Gate is only the choice to platform to prove yourself as the best. Have you understood this, right? So coming to examination pattern. Exam pattern మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, all the eligible candidates will be appearing for single paper consisting of 65 questions. Single paper consisting of 65 questions carrying 100 marks ఆఫ్ 3 hours డ్యూరేషన్. నేరుగా 24 ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్స్ వచ్చి వేరియస్ బ్రాంచ్ స్టూడెంట్స్ వచ్చి గేట్కి అపీర్ అవుతున్నారు కదా. అందరికి కూడా ఇదే పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, సింగిల్ పేపర్ ఉంటుంది. సో 65 questions, 100 marks, 3 hours డ్యూరేషన్ ఉంటుంది. అవి అండర్స్టూడ్ దిస్ రైట్. అండ్ ఇక్కడ చూడండి, 1 to 25 questions ఆర్ 1 mark questions. 1 to 25 questions 1 mark, and 26 to 55 questions are 2 marks questions. 56 to 65. So this is exclusively reserved for general aptitude. ఇక్కడ 10 questions ఉంటాయి జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. మీరు ఏ బ్రాంచ్లోనైనా ఏ గేట్ పేపర్లో చూసినా లాస్ట్ 10 questions 56 to 65 జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్సే ఉంటాయి కదా. ఇందులోనే 5 questions 1 mark అండ్ రిమైనింగ్ 5 questions 2 marks ఉంటాయి. సో దట్ టోటల్ ఎంత అవుతుంది, 15 marks ఉంటుంది జనరల్ యాప్టిట్యూడ్. అంటే ఏంటి, సో 15% of your gate paper is general in nature, remaining 85% is technical in nature, right? Engineering mathematics is very much part of your technical course, technical subject only. మీరు మ్యాథమెటిక్స్లో, ప్యూర్ మ్యాథమెటిక్స్లో మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కానీ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ సిరీస్, ఇవన్నీ మీకు ఎక్స్క్లూసివ్గా సిగ్నల్ అనాలిసిస్ కోసం ప్రిపేర్ చేసిన మ్యాథమెటిక్స్ అది. అవి అంటే క్యాలిక్యులస్ కానీ ఇవన్నీ దానికోసమే ఉంటాయి కదా. ప్రతి దానికి మీరు ఇంటర్లింక్ చేసుకుంటారు, ప్రతి సబ్జెక్ట్తో కనెక్ట్ అవుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్లో చేసే ప్రతి టాపిక్ కూడా మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. క్యాలిక్యులస్ నుంచి ప్రతి టాపిక్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ సిరీస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవైతే కంప్లీట్గా మీరు యూనిట్ స్టెప్ పల్స్ ఫంక్షన్స్ని కానీ, లేదంటే ర్యాంప్ ఫంక్షన్, దేన్ని అనలైజ్ చేయాలన్నా సో వాటి మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి మ్యాథమెటిక్స్ని మనం సపరేట్గా చూడం. అది
టెక్నికల్ సబ్జెక్ట్ కానీ మనం ట్రీట్ చేస్తాం. సో దట్ 85% ఈజ్ ఇన్ టెక్నికల్ ఇన్ నేచర్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో అంటే మీరు ఇఫ్ యూ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ యువర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు రిసీవ్ వెరీ గుడ్ గేట్ స్కోర్. మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసి ఈ యాప్టిట్యూడ్లోనే మీరు కొంతవరకు ఒక 5 మార్క్స్ వరకు తెచ్చుకునే సరిపోతుంది మీకు కదా. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి ఫర్ ఎనీ బ్రాంచ్? కట్ ఆఫ్ మార్క్స్ లైస్ బిట్వీన్ 19 to 25 or 20 to 25 బై టేకింగ్ ఆ రిజర్వేషన్ కేటగిరీస్, రీజియన్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉంటుంది? కట్ ఆఫ్ ఫర్ ఎనీ బ్రాంచ్ లైస్ బిట్వీన్ 20 to 25 మార్క్స్లో మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ కదా. జస్ట్ ఓన్లీ ఐ టోల్డ్ యూ దట్ ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ క్రాస్ కట్ ఆఫ్ వరకు రీచ్ అయినప్పటికీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ కదా. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు పేమెంట్స్ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ లాగే ఉంటాయి మీకు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఎలా ఉన్నాయండి? 1.5 lakhs ఇనిషియల్ పేమెంట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? సో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? అందుకని చెప్పేసి గేట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అలాగే అబౌట్ ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎన్ని ఉంటాయంటే, సో ఫస్ట్ టైప్ ఈజ్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మీకు బాగా తెలుసు, 4 ఆప్షన్స్ విల్ బి గివెన్ టు యూ, అమాంగ్ దెమ్ 1 ఈజ్ కరెక్ట్. ఆ ఒక్క ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 1/3 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ and 2/3 mark will be deducted for a 2 mark questions. Have you understood this? 1/3 mark is deducted for 1 mark question and 2/3 is deducted for 2 mark questions kada. So multiple choice questions kada. And second type is MSQs, multi selective questions. Ikkada more than one option is correct, right? So here you must take care. ఎలాగంటే హియర్ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ హైరార్కికల్ చార్ట్. డెఫినెట్గా లాజికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లే వైటల్ రోల్ ఇన్ అటెంప్టింగ్ ఎంఎస్క్యూస్, మల్టీ సెలెక్టివ్ క్వశ్చన్స్. అవి అండర్స్టూడ్ దిస్, రైట్? ఇక్కడ మీరు మోర్ దెన్ 1 ఆప్షన్, ప్రతిదీ కరెక్టే ఉంటుంది, చాలా వరకు అన్నీ కరెక్టే ఉంటాయి. అందులో మీరు బాగా కరెక్ట్ అయింది ఏంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ హైరార్కికల్ చార్ట్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. Have you understood this? Suppose అడ్వాంటేజెస్ ఆఫ్ సిలికాన్ అన్నాం అనుకోండి. అడ్వాంటేజెస్ ఆఫ్ సిలికాన్ అంటే ఏం చెప్తారు మీరు? అబెండెంట్, మోర్ అవైలబిలిటీ. సో మోర్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఇనిషియల్ కాస్ట్ బికమ్స్ నెగ్లిజిబుల్, థర్మల్లీ మోర్ స్టేబుల్, అండ్ ద థర్డ్ వన్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ SiO2. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి మీకు. ఇందులో ఇవన్నీ కరెక్టే కదా. సో ఈ కరెక్ట్లో బాగా కరెక్ట్ అయింది ఏంటంటే అబెండెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్, కాస్ట్ ప్లే వైటల్ రోల్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిడ్యూస్ కాస్ట్ టు ద మినిమం ఎక్స్టెంట్ అండ్ హెన్స్ దేర్ బై వీ కెన్ ఎక్స్టెండ్ ద సర్వీసెస్ టు ద పీపుల్ హూ ఆర్ లివింగ్ బిలో ద పావర్టీ లైన్. పావర్టీ లైన్ కంటే కింద నుండే వాళ్ళకి మన సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయటం అనేది మన తలక బేసిక్ ఎయిమ్ అనమాట. దానివల్ల కాస్ట్కి డెఫినెట్గా ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా. సో అలా మీరు ఆ ఆప్షన్స్లో ఏది హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్నదండి ప్రయారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంఎస్క్యూస్లోనే. హియర్ లాజికల్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది అండర్స్టూడ్ దిస్, రైట్? సో ఈ ఎంఎస్క్యూస్లో మాత్రం నో నెగిటివ్ మార్క్స్. ఇవి మీరు ఇక్కడ చాయిస్ తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఎంసీక్యూస్లో మాత్రం మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి యూ మస్ట్ టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ అటెంప్టింగ్ ఎంసీక్యూస్. అవి అండర్స్టూడ్ దిస్. అండ్ థర్డ్ టైప్ ఈస్ న్యూమరికల్ ఎనాలిసిస్ టైప్ ఆర్ బ్లాంక్స్. ఇందులో కూడా మీకు నెగిటివ్ మార్క్స్ ఉండవు, నో నెగిటివ్ మార్క్స్. అవి అండర్స్టూడ్ దిస్. అంటే ఏంటి, జనరల్గా చెప్తుంటారు గేట్లో నెగిటివ్ మార్క్స్ స్కీమింగ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి. అన్నిటికీ కాదు, ఏంటుకుంటాయి ఎంసీక్యూస్లో మాత్రమే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ మల్టీ సెలెక్టివ్ క్వశ్చన్స్కి ఉండవు. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ ఆర్ బ్లాంక్స్. న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా మీకు నెగిటివ్ మార్క్స్ ఉండవు. అవి అండర్స్టూడ్ దిస్ అంటే ఏంటి, ఇక్కడ మీకు కొద్దిగా డౌట్ ఉన్నప్పటికీ మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ ఎంసీక్యూస్లో ఆన్సర్ చేసేప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ వస్తాయి కాబట్టి. అవి అండర్స్టూడ్ దిస్ రైట్. సో నెక్స్ట్ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ రంజిత్ సార్, ఆయన బిఫోర్ కోవిడ్ గేట్ ఫార్మ్ ఫ్రాంచైజ్ సెంటర్ని వైజాగ్లో రన్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో నియర్ అబౌట్ మోర్ దెన్ 800 స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయి ఉన్నారనమాట. చాలా బిగ్ వేలో జరుగుతుండే క్లాసెస్ కూడా. అన్ని బ్రాంచెస్ చాలా బాగా రన్ చేస్తుండే వాళ్ళు ఆయన అసలు. సో సచ్ ఎ డెడికేటెడ్ పర్సన్. గేట్ ఆయనకి ఎంత అంటే ఒక ప్యాషన్ అనమాట. ఒక ప్యాషన్తో రన్ చేశారు. ఆ రన్ చేయడం వల్ల 5th ర్యాంక్, 15th ర్యాంక్, 25th ర్యాంక్ ఇలాంటి 2 digit ర్యాంక్స్ చాలా జనరేట్ చేశారు. సర్ప్రైజింగ్లీ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్. వండర్డ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు రంజిత్ సార్ రన్ చేస్తుంటారని చెప్పి నార్త్ ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ మన వైజాగ్ వచ్చి ఇక్కడ హాస్టల్ తీసుకొని ఇక్కడ హాస్టల్లో ఉంటూ క్లాసెస్కి అటెండ్ అవుతూ మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ఆయనకి ఇది ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. సో మీకు బాగా తెలుసు కోవిడ్లో ఇవన్నీ చాలా థింగ్స్ జరిగిపోయినాయి. చాలా సో మెనీ థింగ్స్ వర్ హ్యాపెండ్ డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్. ఆ టైంలో అది కూడా క్లోజ్ అయింది. మళ్ళీ ఆయన ఏం చేశారంటేను, ఇప్పుడు గేట్ ఫార్మ్ కూడా లేదు ఇప్పుడు. అందుకని చెప్పి కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు, స్పార్క్స్ ఇంజనీరింగ్ అకాడమీ. వైజాగ్లోనే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంటుంది. రామటాక్స్కి వెళ్ళే రోడ్ జస్ట్ 2 minutes వాక్ ఫ్రమ్ ఆర్టీసీ కాంప్లెక్స్. అక్కడ స్టార్ట్ చేసి ఆయన ఒకటే చెప్తున్నారనమాట. సో అందరితో ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్స్ కానీ, ఆఫ్లైన్ టెస్ట్స్ కానీ, మాక్ టెస్ట్స్ కండక్ట్ చేయడం కానీ అన్నిటికీ ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసుకున్నారు. సో ఈ అరేంజ్డ్ వెరీ గుడ్ క్లాస్ రూమ్ ఆల్సో. సచ్ ఎ నైస్ క్లాస్ రూమ్ ఇది అరేంజ్డ్. చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక ప్యాషన్తో ముందుకు వెళ్తున్నారు అనమాట. ఆయన మీకు ఇచ్చే ప్రతి ప్రామిస్ని ఆయన మీకు ఫుల్ఫిల్ చేస్తారు. అవి అండర్స్టూడ్ దిస్ రైట్. ఒక ఆన్లైన్ టెస్ట్, ఒక ఆన్లైన్ గేట్ కోచింగ్తో కానీ లేదంటే వేరే ఇన్స్టిట్యూట్స్తో కానీ కంపేర్ చేయకండి. అసలు కంపారిజనే ఉండదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ సొసైటీలో బాగా ఎక్స్పోజ్ అవ్వాలి, సొసైటీలో మంచి పేరు రావాలి. గేట్ కంటే ఒక టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అయితే ఎలాగైతే ఒక ఐకాన్లా ఉన్నాయో అలాగే మన ఇన్స్టిట్యూట్ కూడా తయారవ్వాలని ఒక ప్యాషన్తో ముందుకు వెళ్తున్నారు ఆయన. అది అండర్స్టూడ్ దిస్. అందుకని చెప్పేసి మాలాంటి సీనియర్ పీపుల్ అందరూ ఆయనతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఫ్రమ్ IITs హ్యావింగ్ మోర్ దెన్ 10 years గేట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇన్స్టిట్యూట్లో చెప్పడం వేరు, గేట్లో చెప్పడం వేరు. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు కోచింగ్లో జాయిన్ అయితే దెన్ యూ విల్ రియలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ టీచింగ్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్, గేట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. అవి అండర్స్టూడ్ దిస్ రైట్. డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో యూ ఆర్ గోయింగ్ టు అనలైజ్ హౌ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద స్క్రీన్. బ్యాక్గ్రౌండ్లో ఎట్లా జరుగుతుందో మీకు అనలైజ్ అవుతారు. అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. మీకు ప్రీవియస్ నాలెడ్జ్తో ఏమీ ఆలోచించకండి. ఇక ఫీ స్ట్రక్చర్కి వస్తే చాలా నామినల్ ఫీజు సెలెక్ట్ చేస్తున్నారు కదా. మీరు అర్థం చేసుకుంటారు. డెఫినెట్గాను ఫీజు గురించి మాట్లాడేటప్పుడు టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్తోనే కంపేర్ చేయండి. టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసేటప్పుడు అందులో 1/3 ఫీజుని నేను ఫిక్స్ చేస్తున్నారు. ఐ యూజ్ టు ఆర్గ్యూ విత్ హిమ్ లైక్ ఎనీథింగ్. సార్ ఈ ఫీజుతో ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఏమి కాదు సార్, మనకు ముందు పేరు రావాలి, మనం బాగా సొసైటీలో ఒక బ్రాండ్ లాగా, ఒక ఐకాన్ లాగా క్రియేట్ చేయాలి. గేట్ అంటే ఇన్స్టిట్యూట్, స్పార్క్స్ ఇంజనీరింగ్ గేట్ అకాడమీ అని పేరు రావాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను సార్ అని చెప్పేసి చెప్తుంటారు ఆయన. అందుకని చెప్పేసి సో మై డియర్ స్టూడెంట్ యంగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ విత్ అస్. వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్ రైట్. ఇక్కడ మేము హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ టీచింగ్కి మేము ఎలాగ డిఫరెంట్గా ఉంటామంటే, మేము టీచింగ్లో కొన్ని మెథడాలజీస్ని ఫాలో అవుతాం. ఆ మెథడాలజీస్ ద్వారా
మీకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లోనే ఉంటుంది, 100% మ్యాచ్ అవుతుంది. సబ్జెక్ట్ కూడా మీరు రెగ్యులర్గా మీరు సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ అనుకోండి, మీరు రెగ్యులర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ జస్ట్ లైక్ దట్ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యూ కెన్ జస్ట్ లైక్ దట్ యూ కెన్ అటెండ్. మీకు ఏమాత్రం ఆ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అంటే జస్ట్ నథింగ్, అలా అటెంప్ట్ చేస్తారు, మంచి స్కోర్ కూడా మీకు మంచిది వస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు అటెండ్ అవుతుంటారు. ఇక్కడ మేము ఫాలో అయ్యేది ఏంటంటేనో కాన్సెప్ట్. ఆల్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఫండమెంటల్స్ ప్లేస్ వైటల్ రోల్. ఫండమెంటల్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్ అపాన్ విచ్ మోర్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ కెన్ బిల్ట్. డూ యూ అగ్రీ విత్ ది స్టేట్మెంట్? దట్ ఈజ్ ట్రూ. సపోజ్ మీరు సీమాస్ని మీరు చూసే ఉంటారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది సీమాస్ టెక్నాలజీ. అందులో బేసిక్ ఏంటి? NAND ఆర్ NOR గేట్ ఉంది. NAND గేట్ కానీ NOR గేట్ కానీ ఉపయోగిస్తారు. దానిపైనే సో కాంప్లెక్స్ సర్క్యూట్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట కదా. బేసిక్గా ఫండమెంటల్గా మీరు అబ్జర్వ్ చేశారంటే NAND ఆర్ NOR. NAND తలక ఆపరేషన్ మీకు బాగా తెలుసు అనుకోండి, సీమాస్ని బాగా ఎనలైజ్ చేయగలుగుతారు. NOR ఆపరేషన్ తెలుసు అనుకోండి, బాగా ఎనలైజ్ చేయగలుగుతారు కదా. దట్ ఈస్ వై విల్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? ఈసీఈ వాళ్ళు కానీ ఇప్పుడు చూసారనుకోండి, EEE వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ పీపుల్ కానీ సెమీ కండక్టర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేశారు, కండక్టర్స్ మీద ఫోకస్ చేశారనుకోండి కదా, మీకు కాన్సెప్ట్ అంతా మీకు మొత్తం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటారు, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. దట్ ఈస్ ద రీజన్ వీ విల్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ కాన్సెప్ట్. దేర్ బై యూ కెన్ అచీవ్ కమాండ్. మీ కమాండ్ లెవెల్ బాగా పెరుగుతుందన్నమాట. సో మీకు ఆ సబ్జెక్ట్ మీదకి మీ కాన్సెప్ట్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మీరు దాని మీద కమాండ్ వస్తుంది మీకు ఆ సబ్జెక్ట్ మీద. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో కమాండ్ అంటే, అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ కలెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. మనకి మెయిన్గా మేజర్ సోర్స్ ఏంటంటే ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్. సో మీరు నిజంగా చెప్తున్నాను చూడండి, గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఒక 6 months మిమ్మల్ని మీరు మర్చిపోతారు, అంతలా ఎంజాయ్ చేస్తారు. లేదు ఫోర్స్ఫుల్గా ఉండదు మీకు. ప్రతిదీ అక్కడ ఉండే ప్రతి వాళ్ళు కూడా క్యారియర్ ఆపర్చునిటీస్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఫ్యూచర్గా మనం ఐఐటీకి వెళ్ళాలనో లేదంటే జాబ్కి వెళ్ళాలనో అందరూ అలాగే మాట్లాడుతూ ఉంటారు. సో దట్ చాలా తక్కువ రోజుల్లోనే మీ మైండ్ ట్యూన్ అయిపోతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో ఆ టైంలో ఏం చేస్తామంటే మేము ఈ క్వశ్చన్స్ని మల్టిపుల్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తాం. మనం మేజర్ సోర్స్ అంటే ప్రీవియస్ గేట్ పేపర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో దేర్ బై యూ కెన్ ఎన్హాన్స్ యువర్ కమాండ్, యూ కెన్ ఎన్హాన్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆల్సో. ఈ కాన్సెప్ట్ బాగుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. దేర్ బై యూ కెన్ అచీవ్ కమాండ్ బాగా వస్తుంది. ఫైనల్గా మీకు ఏమొస్తుందంటే క్రియేషన్. సో యూ కెన్ క్రియేట్ షార్ట్ కట్స్ ఆన్ యువర్ ఓన్. మీకు మీరుగానే షార్ట్ కట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. మేము చదివినప్పుడు కూడా అలాగే చేశాను. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? ముందే నుంచి యూనివర్సిటీ లెవెల్కి ఎగ్జామినేషన్స్కి ఒక 100 pages ప్రిపేర్ అయ్యామనుకోండి, 100 pages మళ్ళీ సెకండ్ టైం దాని గురించి ఆలోచించి దాని మీద ప్రాబ్లమ్స్ చేసి దాని మీద మనం అనలిటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి. ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన సెకండ్ టైం రాసేటప్పుడు 100 pages నుంచి వీఆర్ ఏబుల్ టు ప్రజెంట్ ఇన్ 10 pages ఇన్ మోర్ ఎఫిషియెంట్ వే. ఇంకా బాగా ప్రజెంట్ చేయగలుగుతాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? 10 pagesలోనే మళ్ళీ థర్డ్ టైం రాసేటప్పుడు 5 pagesకే రిడ్యూస్ అయిపోతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? మిగతా 95 pages ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మైండ్లోకి వెళ్ళిపోతాయి, బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో అంత బ్రెయిన్లో ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది గేట్ ప్రిపరేషన్. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? ఇక్కడ రంజిత్ సార్ ఉన్నారంటే, రంజిత్ సార్ అక్కడ సీట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన క్లాస్ వర్క్లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. మీకు టెస్టులు కానీ ఆన్లైన్ టెస్ట్స్ కండక్ట్ చేయడంలో కానీ లేదంటే ఆఫ్లైన్ టెస్ట్స్ కండక్ట్ చేయడం కానీ ఎవాల్యుయేట్ చేసి మీకు ఎప్పటికప్పుడు మీకు మీ ముందు ప్రజెంట్ చేయటం కానీ అవన్నీ చాలా బాగా చేస్తారు ఆయన ఒక ప్యాషన్తో ముందుకు వెళ్తున్నారు. అవి అండర్స్టూడ్ దిస్ రైట్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సో యూ కెన్ క్రియేట్ షార్ట్ కట్స్ బై యువర్ ఓన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ గేట్ స్కోర్ ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, నిటి. సో నిటి ముంబై
ఈ నిటి ముంబై వీళ్ళు కూడాను గేట్ స్కోర్ ద్వారానే పీజీ డిప్లొమా కోర్సు ఆఫర్ చేస్తున్నారనమాట. హూజ్ సర్వీసెస్ ఆర్ నాట్ లెస్ దెన్ ఐఐటీస్ కదా. ఈ నిటిలో మీరు కోర్స్ చేసినా యూ కెన్ గ్రాబ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫ్రమ్ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు కేవలం ఈ పీజీ డిప్లొమా కోర్సులోనే గేట్ స్కోర్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? సో అండ్ ఈ రకంగా మీరు షార్ట్ కట్స్ని మీరు ప్రిపరేషన్ చేసుకుంటుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో మీరు వన్ మోర్ పాయింట్ ఈజ్ గేట్కి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇక ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్, జస్ట్ లైక్ దట్ యూ కెన్ పాస్ వితౌట్ ఎనీ హెజిటేషన్. అసలు అవి ఎంత బాగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారంటే అంత బాగా. సో ఆర్ఆర్బీలోని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోని జేఈ అవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు కదా. నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో, టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్ఆర్బీకి చెప్తున్నాను, గేట్ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో, ఇండియాలో ఉన్న టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో చెప్తున్నాం, ఐఈఎస్కి చెప్తున్నాం కదా, చాలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటికున్నా ఆరిజిన్ ఏంటి? గేట్ ఎగ్జామినేషన్. వన్ మోర్ టైం లెట్ మీ టెల్ యూ, వన్స్ అగైన్ లెట్ మీ టెల్ యూ, గేట్ ఈజ్ నాట్ టఫ్ అయితే ఎంత మాత్రం కాదు, బట్ ట్రిక్కీ కదా. ఆ లాజికల్ స్కిల్స్ మీకు ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే, కమ్ అండ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ విత్ అస్, వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. మేము కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కాదు, మేము మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని సక్సెస్ చేయడం. అవర్ సక్సెస్ లైస్ ఇన్ యువర్ సక్సెస్, లెట్ us హోప్ మ్యూచువల్ సక్సెస్. మీరు సక్సెస్ అవ్వాలని చాలా బాగా కోరుకుంటాం మేము. అది అండర్స్టూడ్ దిస్ రైట్? ఇక్కడ ఫీ స్ట్రక్చర్కి వచ్చారంటే, ఇక్కడ మేము చేసే దీనికి సార్ చేసేదానికి ఫీ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఫీ ఈజ్ జస్ట్ నథింగ్. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్. మీరు లెవెల్ అంటే మీరు ఎప్పుడు కూడాను టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్తోనే కంపేర్ చేయండి. అవి అండర్స్టూడ్ దిస్ రైట్? సో అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్యాకల్టీ కానీ, లేదంటే టెస్ట్స్ కండక్ట్ చేయడం కానీ, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ, రైట్, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కానీ అన్నీ చాలా చాలా బాగా జరుగుతుంటాయి. అవి అండర్స్టూడ్ దిస్. అలాగే అట్ ద ఎండ్ సార్ ఏం ప్రామిస్ చేశారంటే, ఎవరికైనా ఏదైనా టాపిక్లోని రివిజన్ కావాలి, ఆ టాపిక్లో మిస్ అయ్యారు, లేదంటే ఆ టాపిక్ సరిగా అర్థం కాలేదు అనుకోండి, సో ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఏ రివిజన్ క్లాసెస్ ఆల్సో. ఎక్కడ చాలా అసలు ఏ ఇన్స్టిట్యూట్స్లో కూడా రివిజన్ క్లాస్ అనేది బిగ్ వేలో జరగదు. బట్ ఈయన గేట్ ఫార్మ్లో ఉండేటప్పుడు కూడా రివిజన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు కదా. ఆ రివిజన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేద్దాం సార్, మీరు చెప్పండి అని నాతో చెప్పి పంపించారు నాకు. అసలు అవి అండర్స్టూడ్ దిస్ రైట్? సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, సో మీ కమ్ అండ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ విత్ అస్ రైట్? సో మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు మీ వాట్సాప్ ద్వారా పంపిస్తారు. అలాగే మా పాంప్లెట్స్ ద్వారా కూడా మీకు రీచ్ అవుతాయి కదా. ఈ విషయంలో మాత్రం 80% గేట్ విషయంలో మాత్రం ఎంత మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. మీకు తక్కువ పర్సెంటేజ్ ఉందని కానీ, లేదంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉందని కానీ అవేవి ఆలోచించకండి. ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కూడా చూసున్నాను. నేను ఒకసారి గేట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు, ఎలాంటి వండర్స్ చేస్తున్నారు అనేది చూసాను, నేను ప్రాక్టికల్గా చూసాను. ఆ ఎక్స్పీరియన్స్తోనే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను. we understood this right? So treat this is one of the most important object in your life. we understood this right? So గేట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ చేసుకోండి, మ్యాండేటరీ చేసుకోండి కదా. సో మ్యాండేటరీ చేసుకొని వన్ మోర్ పాయింట్, నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాను నేను డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్, అక్కడ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చెప్పాను నేను కదా. బట్ ఆన్లైన్ అనేది ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోయింది, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఉండదు, ఎప్పటి డౌట్స్ అప్పుడు క్లియర్ అవ్వవు కదా. సో దానివల్ల స్టూడెంట్స్ డిమోటివేట్ అయిపోవడం, అంతగా వీ హ్యావ్ నాట్ డ్రాన్, వీఆర్ అనేబుల్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? అందుకని చెప్పి సార్ ఏమో ఆన్లైన్ మీద ఫోకస్ చేయటం లేదు, ఆఫ్లైన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్, ఆన్లైన్ మీద మీరు ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడం ఏమవుతుందంటే, దానివల్ల ఎంత సెల్ఫ్ మోటివేషన్ ఉన్నప్పటికీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిమోటివేట్ అయిపోతున్నారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ప్రాక్టికల్లీ. మేము సొసైటీని చూసి అది మేము అబ్జర్వ్ చేసాం మేము. అందుకని చెప్పి ఆ డిమోటివేషన్ నుంచి బయటికి రావడానికి, ఒకే షాట్లో వెళ్ళిపోవటానికి ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్.
అందుకనే మనం ఆఫ్లైన్ క్లాస్ వర్క్ని మాత్రమే చూస్ చేసుకున్నాం మనం కదా. సో క్లాస్ వర్క్ ఉంటుంది, ఎవరి వీకెండ్స్ ఉంటాయి, పాసిబుల్ ఉంటాయి. ఎక్స్ట్రా ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారనుకోండి, వీఆర్ రెడీ టు కండక్ట్ రెగ్యులర్ క్లాసెస్. నేను స్ట్రెంగ్త్ జాయిన్ అయింది అనుకోండి, జాయిన్ అయితే రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, క్రాష్ కోర్సెస్ అన్నీ కండక్ట్ చేయడానికి ప్లాన్ ఉంది కదా. ఓన్లీ థింగ్ ఈస్ మీరు అందరూ కోఆపరేట్ చేశారనుకోండి, డెఫినెట్లీ వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్ కావాల్సిన వచ్చినా మా ఆఫీస్కి రండి. అలాగే డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. మీరు ఒక 2 hours 3 hours మీరు వచ్చి సండే పూట వచ్చి మీరు క్లాస్లో కూర్చోండి. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ విత్ అవర్ సబ్జెక్ట్ దెన్ ఓన్లీ యూ కెన్ జాయిన్. అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు కన్విన్స్ అవుతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ గేట్ విషయంలో మీరు ఇష్టపడాలి. ఎందుకంటే మీరు లాస్ట్ 16-17 years నుంచి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ఈ టైంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్? గేట్ తప్ప వేరే మార్గం ద్వారా ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేయకండి. రైట్? సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతి వాళ్ళు చూడండి, చూసి మా ఇన్స్టిట్యూట్కి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ సార్తో ఇంటరాక్ట్ అవ్వండి. మేము కూడా ఉంటాం, మాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి మా టీం ఉంటారు కదా. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఆపర్చునిటీ మాకు ఇవ్వండి, డెఫినెట్గా మేము ప్రూవ్ చేస్తాం. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.